బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ రామంతపూర్ లో దారుణం చోటు చేసుకుంది. విడాకుల కోసం భర్త ఇంటిపై భార్య దాడి చేసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. దాదాపు 100 మంది కలిసి భర్త రిత్విక్ రెడ్డి ఇంటిపై అయితే దాడి చేసి బీభత్సం సృష్టించారు. భార్య ఆకాంక్ష రెడ్డి ఇటు మాట్లాడుకుందామని పిలిచి ఇటు భార్య ఆ ఇంటిపై అయితే దాడి చేసిన ఘటన ఇటు ఉప్పల్ రామంతపూర్ లో చోటు చేసుకుంది. మాట్లాడుకుందామని పిలిచి ఇంట్లో వారిపై దాడి చేసింది. ఇటు భర్త ఫ్యామిలీని నిర్బంధించి మరియు దాదాపు ఇటు ఆకాంక్ష రెడ్డి 3,50,00,000 విలువైన 4 చెక్కులపై బలవంతంగా సంతకాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు భార్యతో పాటు దాడిలో మామ కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇటు రిత్విక్ రెడ్డి అలాగే ఆకాంక్ష రెడ్డికి 2024లో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరికి కూడా మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే చర్చల పేరుతో చర్చలు జరుపుకుందామంటూ కూడా వచ్చి దాడి చేశారు అంటూ కూడా ఇప్పటికే ఉప్పల్ పిఎస్ లో అయితే రిత్విక్ తండ్రి రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంతోనే ఆకాంక్షతో పాటు ఆమె తండ్రి ఇటు బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే సామ రంగారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఇటు సామ రంగారెడ్డి అండతోనే తమపై దాడి చేశారు అంటూ కూడా రిత్విక్ పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ఒక్కసారిగా రిత్విక్ రెడ్డికి ఇంటికి వందలాది మందిగా వచ్చి అక్కడ ఉన్న కుర్చీలుని అక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి మరి ఇటు కొన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా వారిపై అయితే ఇటు రిత్విక్ రెడ్డి తండ్రి ఉప్పల్ పిఎస్ లో అయితే పోలీసులకి కంప్లైంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఆకాంక్షపై అలాగే ఆకాంక్షతో పాటు తండ్రి ఇలాగే బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే సామ రంగారెడ్డిపై కూడా కేసు నమోదైంది. సామ రంగారెడ్డి అండదండలతోనే ఇటు ఆకాంక్ష రెడ్డి మాపై దాడి చేశారు అంటూ కూడా ఇటు రిత్విక్ తండ్రి అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు రవీందర్ రెడ్డి కుమారుడు రిత్విక్ రెడ్డికి గండి చెరువుకు చెందిన రొక్కం కృష్ణారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డితో గత సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 21న ఇద్దరికి కూడా పెళ్లి జరిగింది. అప్పటి నుంచి కూడా ఇద్దరు భార్యాభర్తలు కలివిడిగా ఉండి గత కొన్ని నెలల నుండి కూడా ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి నా కొడుకు మీద అబండాలు వేసి గత కొన్ని నెలల నుండి కూడా పుట్టింటికి వెళ్ళింది. కానీ దాని తర్వాత నా కొడుకుపై సంసారానికి పనికి రాడు అంటూ కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు మాట్లాడదామని చెప్పి ఆగస్టు 20న 10 మందితో వస్తామని చెప్పి 100 మందితో వచ్చి మా కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు చేసి బలవంతంగా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుని వెళ్లారు అంటూ కూడా ఇటు రిత్విక్ తండ్రి అయితే ఆరోపిస్తున్నారు. సో ఈ పరిణామంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అయితే ప్రస్తుతం ఫిర్యాదు చేశామంటూ కూడా ఆయన తండ్రి తెలుపుతున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు పోలీసులు అయితే ఈ ఘటనకి సంబంధించి ఇటు ఆకాంక్ష రెడ్డిపై అలాగే ఆమె తండ్రి అలాగే ఇటు బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే రామచంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన సామ రంగారెడ్డిపై కూడా పిఎస్ లో అయితే కేసు నమోదైంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇటు రాజకీయంగా పలుకుబడితోనే మా ఇంటిపై దాడికి వచ్చారు అంటూ కూడా ఇటు రిత్విక్ తండ్రి అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా మాకు న్యాయం జరగాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇంటి మీదకు దాడికి దిగడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇటు మాకు జరిగిన దాడి గాయాలు ఇంకా మానలేదు కాబట్టి మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఇటు రిత్విక్ తండ్రి అయితే కోరుతున్నారు. సో మనం దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఎప్పుడైతే ఇటు రిత్విక్ తండ్రి ఇంటి వద్దకు వచ్చి మాట్లాడుకుందాము చర్చలు జరుపుతాము అంటూ కూడా వచ్చారో సో ఒక్కసారిగా 10 మందితో వస్తామని చెప్పి దాదాపు 100 మందిని కూడా ఇంటి మీదకు తీసుకొచ్చి మా మీద దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారు అంటూ కూడా ఇటు రిత్విక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఒక కేసు అయితే నమోదైంది. ఇటు ఈ ఘటన అంతా కూడా హైదరాబాద్ రామంతపూర్ లో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. గత 2024లో ఇటు రిత్విక్ రెడ్డికి అలాగే ఆకాంక్ష రెడ్డికి కూడా పెళ్లి జరిగింది. అనంతరం కొన్ని నెలల పాటు కూడా ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో కూడా ఒక్కొక్కరు కూడా విడిగా ఉంటూ వచ్చారు. అటు ఆకాంక్ష రెడ్డి కూడా వాళ్ళ తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. సో ఇటు ఈ నేపథ్యంలోనే ఇటు రిత్విక్ రెడ్డి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వచ్చారు. సో ఏదైతే ఆకాంక్ష రెడ్డి పేరెంట్స్ మాట్లాడుకుందాము అంటూ కూడా ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా ఒక్కసారిగా వాళ్ళు దాడికి ప్రయత్నించారు అంటూ కూడా ఇటు రిత్విక్ రెడ్డి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు దాదాపు ఆమె కొన్ని లక్షలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఏదైతే 3,50,00,000 విలువైన 4 చెక్కులపై కూడా బలవంతంగా సంతకాలు చేయించారు అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు భార్యతో పాటు దాడిలో మామ కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మాట్లాడుకుందామని పిలిచి ఈ విధంగా ప్రవర్తించారు. రాజకీయ అండదండలు ఉంటే ఇలాగే
ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ కూడా మాకు న్యాయం జరగాలి, మాకు జరిగిన దాడికి సంబంధించిన గాయాలు ఇంకా మానలేదు అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆ ఫోటోలు ఏదైతే ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొందో, వాళ్ళ ఇంటిపై ఎంతమంది దాడికి పాల్పడ్డారో ఆ దృశ్యాల్ని సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను కూడా వాళ్ళంతా ఆ పేపర్ లో పెట్టుకుని మరి కూడా వాళ్ళు ఇప్పుడు మాకు న్యాయం కావాలి అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో అయితే కేసునైతే నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పల్ పిఎస్ లో కూడా వారిపై కేసు నమోదైంది. ఇది ఇప్పటి వరకు అంటే ఇంట్లో నిర్బంధించి మరి కొన్ని అంటే డబ్బు కోసమే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారా, లేదంటే మాట్లాడుకుందామని ఒక చర్చల విఫలం కావడంతోనే గొడవలు జరిగాయా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మరొక వైపు చూసుకుంటే మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఇటు రిత్విక్ తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మెతుకుపల్లి రవీందర్ రెడ్డి, ప్రగతి నంబర్ వాస్తవులు. నా కొడుకు పెళ్లి 2024 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవులతో మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకాలు సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. నేను ఇంకా దీని గురించి చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు. అంత భయంకరంగా భయానకంగా తిట్టారు, కొట్టారు. పొద్దునుండి సాయంత్రం కొడుతూనే ఉన్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వచ్చి మా ఇంటి మీద దాడి చేసిరు. మా 10 మంది అని చెప్పేసి 120 మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు. మాకు ఇంకా నేను కోలుకోలేకపోతున్నా. 20వ తారీఖు నుండి ఇవాళ 25వ తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంత సృష్టించారు. ఇది అడవియా సిటీయా నాకే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఉప్పల్ పోలీస్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ చేయించినాము. దీనికి మాకు న్యాయమే కావాలా. మీరు లీగల్ గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. లీగల్ గా మీరు ఏం చేసినా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి అరాచకం అయితే నేను దాన్ని ఫేస్ చేయలేను. నాకు ఇప్పటి కూడా థ్రెట్ ఉంది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తా అన్నారు, ఖచ్చితంగా అన్నారు. నువ్వు మేము రాయించుకున్నట్టు ఛాలెంజ్ చేస్తే నిన్ను బయట తిరగనీయం, కారు డిక్కీలో వేసి కాళ్ళు కట్టి తీసుకెళ్తా అన్నాడు ఆయన. నేను భయపడి నేను బయటికే వెళ్ళట్లేదు. మా కొడుకు అయితే ఆ రోజు నుండే పారిపోయాడు. అంటే థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, బయట తిరుగుతున్నాడు, ఇంటికైతే వస్తలేడు. ఇది జరిగింది. నమస్తే అండి, నా పేరు మీనా. మా అబ్బాయి రిత్విక్ రెడ్డి, కోడలు ఆకాంక్ష రెడ్డి వీళ్ళ వివాహము ఏప్రిల్ 21, 2024 జరిగింది. ఆ తర్వాత పెళ్ళయ్యాక 2 నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుండి ఇద్దరు కూడా అన్యోన్యత లోపించింది. అమ్మాయి కొంచెము అబ్బాయితో సరిగ్గా ఉండేది కాదు. దానివల్ల ఈ నేపథ్యంలో ఇట్లా ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ ఇంకా విడిపోవాలని అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అబ్బాయి వాళ్ళు కాదు, అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు, మేము విడిపోవాలని అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు. వస్తా అంటే రమ్మని చెప్పాం. రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఒక కుటుంబం కాకుండా ఒక 100 మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు. అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సామ రంగారెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి, తల్లి తండ్రి మాత్రం లేరు పిక్చర్ లో. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి, ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో
మాకు బలవంతంగా బాండ్ పేపర్, వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్, ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము, మేము డేట్ కూడా వేస్తున్నాము, ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు, ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా, పోలీస్ అనే కదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని బాగా బెదిరించారు. అయితే ఇది జరిగాక మమ్మల్ని కొట్టి మమ్మల్ని బంధించడం వల్ల మేము ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాం. తర్వాత ఒక 2 days తర్వాత అట్లా తేరుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి FIR ఫైల్ చేశాము. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫ్యామిలీసే పరిష్కరించుకోవాలి, కానీ ఈ పార్టీ వాళ్ళు, ఈ పొలిటికల్ వాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాటిలో కలగజేసుకోవడం వల్ల ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. దీన్ని గుర్తించి ఏదైనా సమస్యలు ఉంటే లీగల్ గా వెళ్ళాలి కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు గాని అఫీషియల్స్ గాని అందరూ కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటే మాకు జస్టిస్ జరుగుతుంది.